ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామంలో నా శుభాలు తెలియపరుస్తున్నాను. మనం అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. మొదటిగా యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుతాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములను గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ప్రభు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు నాయన. జీవాధిపతి, జీవమునకు కర్త మీరై ఉన్నారు ప్రభువా. మా విశ్వాసమున కర్తయో దాన్ని కొనసాగించువాడు మీరై ఉన్నారు తండ్రి. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి తండ్రి. నాయన, ఈ యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించేవాడు మీరై ఉన్నారు తండ్రి. నాయన, నిశ్చయంగా ప్రభువా, ఆ యొక్క వాక్యం ప్రకటించబడుచుండగా ఆ వాక్యంలో ఉన్న జీవం ప్రతి ఒక్కరు కూడా గుర్తించగలిగినట్లుగా మీరు సహాయం చేయండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోనండి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామంలో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం చదివిన లేఖన భాగంలో నుండి సహవాసమునకు ఆధారము అనేటువంటి ఒక వర్తమానాన్ని మీ ఎదుట పెట్టాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ చదివిన లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు మరి యేసు ప్రభు అంటున్నారు ప్రకటన గ్రంథంలో, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని ఆ తలుపు తెరిచిన ఎడల నేను లోపలికి వచ్చేదను, అతడును నేను కలిసి భోజనము చేయుదుమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుడు మానవునితో సహవాసం చేయాలనుకుంటున్నాడు. మానవుడు దేవునితో సహవాసం చేయాలనుకుంటున్నాడు. ఈరోజు చూడండి, మానవుడు మరి హేతువాదుల్ని లేకపోతే దేవుడంటే నమ్మని వారిని పక్కన పెట్టినట్లయితే మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరూ కూడా మరి దేనిని వెంబడించినా దేనిని ఆరాధించినా వారి యొక్క హృదయంలో ఒక తృష్ణ ఉన్నది. మరి చూడండి, వాళ్ళు ఎంతో ప్రయాసపడి యాత్రలు చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎన్నో భక్తి కార్యాలు చేస్తూ ఉంటారు. అవన్నీ ఎందుకు చేస్తున్నారంటే వారి లోపల ఒక దప్పిక ఉన్నది, లేకపోతే వారి లోపల ఒక ఆశ ఉన్నది. అదేంటంటే నేను దేవునితో సహవాసం చెయ్యాలి అని ఒక ఆశ కలిగి ఉన్నది. అయితే మరి ఏ మార్గంలో పడితే ఆ మార్గంలో మనం నడిచినట్లయితే మనం దేవునితో సహవాసం చేయలేం. నిజంగా మానవుడు తిరిగి దేవునితో ఎలా సహవాసం చేయగలడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు నిజంగా దేవుని బిడ్డలంగా దేవుని యొక్క సన్నిధిలో జీవించే మనము మన యొక్క జీవితాన్ని ఏదో కేవలం చర్చికి వచ్చి వెళ్ళేవారిగా ఉండిపోవటం కాదు, ఒక ఆరాధనలో పాల్గొని వెళ్ళిపోయేవారిగా కాదు. కానీ మనం దేవుని సన్నిధానానికి ఎందుకు వస్తున్నామంటే మనము మిగిలిన విశ్వాసులందరితో కూడా కలిసి ప్రభువుని ఆరాధించడానికి, దేవుని వాక్యాన్ని వినటానికి, విశ్వాసములో ఒకరి ద్వారా ఒకరు పురుకొల్పబడటానికి
మరి ముఖ్యంగా దేవునితో సహవాసం చేసే విధానాన్ని గురించి తెలుసుకోవటానికి అయి ఉన్నది. మరి చూడండి, ఏదైనా తోటలో మనం గమనించినప్పుడు దేవుడు మొట్టమొదటి మానవుణ్ణి ఏదైనా తోటలో ఆయన పెట్టి ఉన్నాడు. ఆ ఏదైనా తోటలో ఉన్న మానవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి ఆ ఏదైనా తోటలో ఉన్న ఆ మానవుడికి దేవుడు గాఢ నిద్ర కలుగజేసి ఆయన పక్కటెముకను తీసి ఒక స్త్రీనిగా చేసి వారిద్దరిని కూడా ఐక్యపరిచి ఉన్నాడు. ఇప్పుడు ఆదామంటున్నాడు, ఈమె నా ఎముకలోని ఎముక, నా మాంసములోని మాంసము, ఈమె నరుని నుండి తీయబడింది గనుక నారి అనబడుతుంది అన్నారు. అంటే ఆ పరిపూర్ణమైన ఏదైనా తోటలో ఆదాము అవ్వ ఒక పరిపూర్ణమైన సహవాసాన్ని కలిగి ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారిరువురు కూడా దేవునితో సంపూర్ణమైన సహవాసాన్ని కలిగి ఉన్నారు. అయితే ఎప్పుడైతే దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, వారికి ఒక వాక్యాన్ని ఇచ్చాడు, ఆ వాక్యం ఏంటంటే, ఈ తోటలో ఉన్న ఏ చెట్టు ఫలాన్నైనా మీరు భుజించవచ్చు, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మీరు తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే ఇప్పుడు సర్పము ద్వారా మోసగించబడినటువంటి అవ్వ ఎప్పుడైతే ఆ మంచి చెడ్డల వృక్ష ఫలంలో పాలు పంపులు పొందిందో, ఆమె యొక్క ప్రేరేపణ ద్వారా ఆదాము ఆ మంచి చెడ్డల వృక్ష ఫలంలో పాలు పంపులు పొందాడు. ఇప్పుడు ఏమైందంటే, దేవునికి మానవుడికి మధ్య ఉన్న ఆ సంబంధం తెగిపోయింది. చూడండి, బైబిల్ చెప్తుంది, సాయంకాలం వేళ, ఆ చల్లపూట వేళ దేవుడు ఆ తోటలో వస్తున్నాడంట. ఆయన అడుగుల చప్పుడు విని ఆదాము అవ్వ భయపడిపోయారు. చూడండి, దేవుడు ఇంకా వారి దగ్గరికి రాలేదు, వారు చేసిన తప్పుని కనుగొనలేదు, వారిని ఆయన గద్దించలేదు. ఏమీ చేయకముందే వాళ్ళు చేసిన ఆ క్రియ వాళ్ళని భయపెట్టింది. అందుకే బైబిల్ చెప్తా ఉంది, భక్తిహీనుడు ఎవడును తరమకుండానే పారిపోతాడంట. ఆ పాపం కలిగిన వాడు ఏం చేస్తాడంటే, ఆ పాపం అతను లోపల అతన్ని గద్దిస్తుంది, ఆ పాపం అతడికి నెమ్మది లేకుండా చేస్తుంది. ఒకవేళ మనుషులు ఎదుట అతడు గంభీరంగా మాట్లాడవచ్చు, ఒకవేళ మనుషులు ఎదుట స్త్రీ నాలో ఏ పొరపాటు లేదని చెప్పుకోవచ్చు, కానీ ఆ యొక్క పాపం యొక్క ఆ స్వరము, ఆ దోషం ఏం చేస్తుందంటే వాళ్ళని దేవుని సన్నిధిలోనికి రానివ్వదు. అందుకే దేవుని ప్రవక్త అన్నాడు, దేవుని దగ్గరికి నువ్వు వస్తే పాపమైన నీ నుండి దూరం అయిపోతుంది, లేదా పాపం నీలో ఉంటే నువ్వు దేవుని సన్నిధికి రాలేవు. కాబట్టి ఆదాము చేసిన పాపం ఏం చేసిందంటే, ప్రతి చల్లపూట వేళ దేవుడు ఆదాము దగ్గరికి వచ్చేవాడు, ఏదైనా తోట దగ్గరికి వచ్చేవాడు, వాళ్ళతో కలిసి సహవాసం చేసేవాడు, వాళ్ళతో కలిసి మాట్లాడేవాడు, వాళ్ళు దేవునితో మాట్లాడేవాళ్ళు, వాళ్ళ యొక్క జీవితంలో ఉన్న ప్రతి క్రియ గురించి వాళ్ళు దేవునితో సంభాషించేవారు. దేవునితో వారు పరిపూర్ణమైన సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉన్నారు. ఈ రోజులాగా మానవుడిలాగా ఏదో వారాలు ఉపవాసాలు ఉండటమో, యాత్రలు చేయటమో, లేకపోతే భక్తుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవునికి ఆదాము మధ్య ఏ సంబంధం, ఏ భేదం కూడా లేదు. ఈరోజు మనం కూడా అనుకుంటాం కదా, దేవునితో మనం మాట్లాడాలి అని, మనం దేవునితో సహవాసం చేయాలని మనం అనుకుంటున్నాం. అందుకే ఇన్ని మతాలు వచ్చినాయి, ఇన్ని పద్ధతులు వచ్చినాయి. అయితే ఇవేవి కూడా సరైనవి కాదు. కారణం ఏంటంటే, ఆ మానవుడు చేసిన పాపమే ఆయన గద్దించింది, దేవుని దగ్గరికి తీసుకురాలేకపోతుంది అది. ఇప్పుడు ఆదాము ఏం చేశాడంటే, దేవునితో తిరిగి సహవాసం చేయటానికి ఆయన ఏం చేశాడంటే, అంజూరపు ఆకులు తీసుకుని దాన్ని కచ్చడాలుగా కట్టుకున్నాడంట. అయితే ఎండ రాగానే ఏమైందంటే, ఆ ఆకులు ఎండిపోవటం మొదలుపెట్టి మరలా ఆయన దిగంబరత్వం బయటపడిపోయింది. ఆయన స్వరమిని ఇప్పుడు చెట్టు చాటును దాక్కున్నాడు. అంటే దేవుని ప్రవక్త అంటాడు, ఆ సహవాసం చెడిపోయినప్పుడు ఆదాము ఆ సహవాసాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాడు. దేవునితో తిరిగి మాట్లాడటానికి, తిరిగి దేవుని ఎదుట నిలబడటానికి ఒక మార్గాన్ని ఆయన కనుగొన్నాడు. అయితే ఆ మొదటి మార్గమే విఫలమైపోయింది. ఆ అంజూరపు ఆకులతో ఆయన ఆ వస్త్రాల్లాగా, కచ్చడాల్లాగా కుట్టుకున్నప్పుడు, దేవుని స్వరం వినబడినప్పుడు ఆయన ధైర్యంగా ఆయన ఎదుటికి రాలేకపోయాడు.
అంటే ఆయనకు అర్థమవుతుంది, నేను చేసిన ఈ పని ఇది నన్ను కప్పలేదు, ఇది తిరిగి దేవుని ఎదుట నన్ను నిలబెట్టలేదు అనేది ఆయనకు అర్థమవుతుంది. అందుకే ఆయన అడుగుల చప్పుడు విన్నాడు. ఆ తోటలో ఆయన అడుగుల శబ్దం వినగానే ఆదాము అవ్వ భయపడిపోయారు. వారు దేవుని నుంచి దూరం అయిపోయారు. వారు వెళ్ళి చెట్టు చాటును దాక్కున్నారు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఆదామా ఆదామా నీవు ఎక్కడా? ఆదాము అంటున్నాడు, ప్రభువా నువ్వు పిలిచినప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను కాబట్టి నేను భయపడి దాక్కున్నాను. అప్పుడు ప్రభు అంటాడు, నువ్వు దిగంబరవని నీకు చెప్పింది ఎవరు? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఆదాము దేవునితో సహవాసం చేసిన అనుభవాన్ని కలిగిన వాడై, దేవునితో ఎంతో కాలంగా సహవాసం చేసిన అనుభవాన్ని కలిగిన వాడై, ఆయన ఏం చేశాడంటే ఒక సొంత నిర్ణయాన్ని ఆయన ఎప్పుడైతే తీసుకున్నాడో, అపవాది చేత ప్రేరేపించబడిన నిర్ణయాన్ని అవ్వ తీసుకున్నది. అవ్వ యొక్క మాటను ఆయన విన్నాడో దేవునితో ఉన్న సంబంధం వాళ్ళకు పూర్తిగా తెగిపోయింది. ఒకవేళ ఆ అవ్వ సర్పమామిను మరి దాన్ని ఏమంటారంటే శోధిస్తా ఉన్నప్పుడు ఈ దేవుడు వచ్చినప్పుడు ఆమె అడగొచ్చు కదా, ప్రభువా నువ్వు ఎలా అన్నావు, ఆ సర్పమేమి ఎలా చెప్తున్నాడు, ఇదిగో అది మంచిది అంటున్నాడు, ఏంటి ఇది అని దేవుణ్ణి అడిగే పరిస్థితి వాళ్ళకి లేదు. ఎందుకంటే ఆ సర్పము మాటని ముందు వాళ్ళు నమ్మారు. ఎప్పుడైతే సర్పం మాటను ఆమె నమ్మిందో దేవుని మాటను ఆమె నమ్మలేకపోయింది. అందుకే దేవుని మాటను ఆమె సందేహించింది. అంటే మానవుడికి దేవునికి మధ్య ఉన్న సంబంధం ఎలా తెగిపోయింది? దేవునికి మానవుడికి ఉన్న సంబంధం ఎలా తెగిపోయిందంటే వాక్యాన్ని నమ్మకపోవటం వలనే తెగిపోయింది. హల్లెలూయా. ఎందుకు తెగిపోయిందండి? వాక్యాన్ని నమ్మలేదు. దేవుడు చెప్పాడు, ఈ ఫలము తిని దినమున నిశ్చయంగా మీరు చస్తారు. సర్పం అన్నాడు, మీరు చావనే చావరు. అంటే దేవుడు చెప్పిన మాటను వారు నమ్మలేదు, వారు విశ్వసించలేదు. కానీ సర్పం మాటను ఆమె విశ్వసించారు కాబట్టి వాక్ సంబంధం తెగిపోయింది. ఇప్పుడు వెంటనే దేవునితో సంబంధం కలిపి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం దేవునితో మాట్లాడాలనుకుంటాం. అప్పుడప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడుకోండి, దేవుడు నాకు ఎందుకు ఇలా చేస్తాడు, ఆయన నేను అడగాలనుకుంటున్నాను, నేను తెలుసుకోవాలనుకుంటాను అంటారు. కానీ నువ్వు అడగటానికి, నువ్వు తెలుసుకోవటానికి ఆయన సన్నిధికి రావాలి కదా. నువ్వు ఆయన కలుసుకునే మార్గం నీకు లేదు. ఇప్పుడు జనాలు వస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, మరి ఎన్నెన్నో వాక్యాలు వింటున్నారు. కానీ ఎంతవరకు వస్తున్నారంటే ఒక చర్చి వరకే వచ్చి వెళ్ళిపోయేవారుగా ఉన్నారు. ఒక చర్చికి వస్తే ఉపయోగం లేదు. నువ్వు చర్చికి వచ్చిన తర్వాత ఆ వాక్యాన్ని విని ఆ వాక్యంలో ఉన్న జీవాన్ని నువ్వు గ్రహించగలగాలి. ఆ జీవం మరెవరో కాదు, యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన నువ్వు చేరగలగాలి. ఇప్పుడు ఢిల్లీలో ప్రధానమంత్రి ఉంటాడు. అంటే ఢిల్లీలో ప్రధానమంత్రి గారు ఉంటారంటే నువ్వు ఢిల్లీలో దిగ్గానే నువ్వు దిగిన ప్రతి ప్రదేశంలో ఆయన ఉండడు. ఆయనకు ఒక ఆఫీస్ ఉంటుంది, లేకపోతే ఆయనకు ఒక నివాసం ఉంటుంది. ఆ ఢిల్లీలోనే ఆయన ఆఫీస్ దగ్గరికి, ఆయన నివాసం దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ఆ ఇంటి దగ్గరికి వెళితే కాదు, ఆయన ఉండే గది దగ్గరికి వెళ్ళాలి, ఆయన్ని కలవాలి. ఈరోజు మన వాక్యం దగ్గరికి వచ్చిన మనము తిరిగి దేవుని దగ్గరికి రావటం అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అయితే ఆ పతనమైన స్థితిని సరిచేయటానికి ఆదాము ఒక ప్రయత్నం చేశాడు. ఆదాముకు తెలుసు, మీకు నాకు గుర్తున్నా లేకపోయినా, ఈ లోకంలో ఉన్న మనుషులకి దీని గురించి పూర్తిగా తెలిసినా లేకపోయినా, ఆదాము సంపూర్తిగా దేవునితో సహవాసం నేరుగా అనుభవించిన వ్యక్తి. ఆయన ఈ శరీరంలో రక్త మాంసాలు కలిగిన వాడుగా ఉండి ఆయన దేవునితో ప్రతిదినము సంభాషించిన వ్యక్తి, ఆయనతో సహవాసం చేసిన వ్యక్తి. కానీ ఎప్పుడైతే పాపం ఆ సహవాసాన్ని దూరం చేసిందో, ఆ సహవాసాన్ని పునరుద్ధరించడానికి ఆదాము ఏం చేశాడంటే అంజూరపు ఆకులతో కచ్చడాలు గుట్టుకున్నాడు, కానీ అవి విఫలమయ్యాయి. కానీ ఈరోజు దేవుడు నీ కొరకు నా కొరకు తిరిగి ఆయన సన్నిధిలోనికి వచ్చే మార్గాన్ని ఆయనే ఏర్పరిచాడు. ఆ ఏదెను తోటలోనే ఆయన విమోచన ప్రణాళికని ఏర్పరిచాడు. ఆ విమోచన ప్రణాళిక మరేదో కాదు, కానీ ఆదాముకు బదులుగా ఒక గొర్రె పిల్లను వధించాడు. ఆ గొర్రె పిల్ల యొక్క చర్మములను తీసి వారిద్దరికి చొక్కాయలు గుట్టించాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుని ఎదుట ఒక పాపి నిలవలేడు. చాలామంది అంటారు, ఒకసారి ఒక దైవజనుడు పుస్తకం చదివా నేను,
ఆయన చాలా పెద్ద అద్భుతాలు చేశాడు. ఆయన పేరు నేను చెప్పను, కానీ ఆయన ఏమంటాడంటే, అనేక మందికి మేము ప్రార్థనలు చేసినప్పుడు ఆయన అంటాడు, నేను అనేక మందికి ప్రార్థనలు చేశాను, చాలామందికి స్వస్థతలు జరిగాయి, కొంతమందికి స్వస్థతలు జరగలేదు. మరి జరిగిన వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రమే, కానీ జరగని వాళ్ళకి ఎందుకు జరగట్లేదో నాకు అర్థం కావట్లేదు అని ఆయన అంటాడు. ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన మొట్టమొదటిగా దేవుణ్ణి కలవగానే అడుగుతాడంటే ఏమనంటే, ప్రభువా, నేను ప్రార్థన చేసిన వాళ్ళలో కొంతమందికి స్వస్థతలు ఎందుకు జరగలేదని నేను అడుగుతాను అని ఆయన పుస్తకంలో రాశాడు, ప్రసంగంలో చెప్పాడు. అది నేను చదువుకున్నప్పుడు అనుకున్నాను నా మనసులో, అదే ప్రశ్నతో నువ్వు అక్కడికి వెళ్ళలేవు. నువ్వు ముందు అదే ప్రశ్న నీ హృదయంలో కలిగి ఉన్నంత వరకే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, దేవుని దగ్గరికి వెళ్ళలేవు. ఎందుకంటే ఒక సామెత ఉంది కదా, పిచ్చి తగ్గితే పెళ్ళి అవుద్దంట. ఒకడికి పిచ్చి పట్టింది, డాక్టర్ గారు అన్నారంట, వీడికి పెళ్లి చేస్తే పిచ్చి పోతుందండి, వీడికి మందులు వాడాల్సిన అవసరం లేదన్నాడండి. కానీ పిచ్చోడికి పిల్లని ఎవరిస్తారు? వాడు సంబంధానికి వెళ్తే వాళ్ళు అంటున్నారంటే, వీడికి పిచ్చి తగ్గిన తర్వాత రండి, అప్పుడు పిల్లనే ఇస్తామన్నారంట. నువ్వు సందేహం కలిగి ఉన్నంతకాలం, నువ్వు ఒక ప్రశ్న కలిగి ఉన్నంతకాలం నువ్వు దేవుని సన్నిధిని సమీపించలేవు. అంటే ఇప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళేది ఎందుకంటే, కొంతమంది ఎందుకు స్వస్థత పొందలేదో తెలుసుకోవడానిక. యోబు అంటాడు, నువ్వు సమస్తమును చేయగలవాడిని నేను ఇప్పుడు ఎరిగి ఉన్నాను. ఆయన ఏదైనా చేయగలడు, దాన్ని నువ్వు అడిగే అధికారం ఎవరికి లేదు. స్వస్థతలు ఎందుకు పొందిని, ఎందుకు పొందలేదు, అక్కడ ఎందుకు జరిగింది, ఇక్కడ ఎందుకు జరగలేదని అడగటానికి ఎవడికి అర్హత లేదు. యోబు పరిపూర్ణుడైన యోబు, దేవుడే యోబుని నీతిమంతుడని చెప్పాడు, అతని వంటివాడు ఎవడు లేదు అన్నాడు. కానీ ఆ యోబు అంటున్నాడు, ప్రభువా, బుద్ధికి మించి నేను మాట్లాడాను, ఇప్పుడు నువ్వు సమస్తమును చేయగలవని, నీకు ఆ అధికారం, సమస్త అధికారం నీకు కలదనియు, నువ్వు చేయాలనుకున్నది నువ్వు చేయగలవనియు, నేను అడ్డగించేవాడు ఎవడు లేడని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. ఆయన ఏదైనా చేయగలడు. ఇప్పుడు యోబు మీదకి శ్రమలు ఎందుకు వచ్చినాయి ఏమో, నువ్వెన్ని చదివినా, నువ్వు దానికోసం ఎన్ని ప్రశ్నలకు జవాబులు ఇచ్చినా ఇంకా ఆ సందేహం మిగిలే ఉంటుంది. కానీ యోబుకి తెలిసిపోయింది. యోబు అన్నాడు, నువ్వు ఏది చేయాలనుకుంటే అది చేయగలను వాడవని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? నిజంగా దేవుని దగ్గరికి రావాలనుకుంటున్నాం, కానీ వస్తున్నావా? ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు ఏదో ఒక చర్చికి వెళ్ళి కూర్చుంటే సరిపోలేదు, ఏదో కొన్ని పాటలు పాడి ఒక మంచి ప్రసంగం వింటే సరిపోలేదు. నువ్వు ఒక చర్చికి మాత్రమే వస్తే ఉపయోగం లేదు. ఆ చర్చికి వచ్చిన తర్వాత ఆ వాక్యాన్ని విని, ఆ వాక్యములో జీవమై ఉన్న యేసుక్రీస్తును కలవాలి. పాత నిబంధన గ్రంథంలో, దానికంటే ముందు చూద్దాం, ఏదైనా తోటలో దేవుడు ఏం చేశాడంటే, ఆ పరిశుద్ధుడైన దేవుని ఎదుట ఇప్పుడు పాపముతో ఉన్న ఆదాము నిలబడలేడు. దేవుడు ఆయన్ని పాయింట్అవుట్ చేయకముందే, దేవుడు వచ్చి పరిశీలించక ముందే, దేవుడు వచ్చి అవ్వ ఆదామును చూసి మీరు ఆ పండు తిన్నారు కదా అని అడగక మునిపే వారి పాపం ఏం చేసిందంటే వారిని గద్దించింది. ఆ గద్దింపు ఏం చేసిందంటే వారిని దేవుని సన్నిధిలో నుంచి తరిమివేసింది. దేవుడిగా తరిమేసింది ఎవరండి? ఏదైనా తోటలో దేవుడు కాదు. ఆ పాపమే ఆదాముని అవ్వని దేవుని సన్నిధిలోనికి రానివ్వలేదు. అందుకే మనం యోహాను సువార్త 3వ అధ్యాయంలో చదివాం, ఆ చీకటిని ప్రేమించేవాడు వాడు చీకటి క్రియ చేసేవాడు వెలుగులోనికి రాలేడంట. వాడు ఎందుకంటే వెలుగులోనికి వస్తే వాడి చీకటి ఏమవుతుందంటే బయలుపడద్దు. కానీ వెలుగు సంబంధం ఏం చేస్తాడంటే, వాడి వెలుగు బయలుపరచబడినట్లుగా, వాడి సత్క్రియలు బయలుపరచబడినట్లుగా వాడు ఏం చేస్తాడంటే ప్రజల ఎదుటికి వెలుగు దగ్గరికి వస్తాడు. ఇప్పుడు ఆదాము యొక్క ప్రయత్నం తప్పిపోయింది. అక్కడి నుంచి మానవుడు ప్రయత్నిస్తానే ఉన్నాడు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, హేతువాది కంటే, దేవుడు లేడు అని చెప్పేవాడి కంటే ఒక విగ్రహాన్ని మొక్కేవాడే మెరుగైనవాడు. ఎందుకంటే మానవుడు అనే ప్రతివాడు దేవుని మీద నమ్మకం ఉండాలి. మరి చాలా కాలంలో క్రితం ఈ రకరకాల అడవిల్లో, లేకపోతే ఎవరికి తెలియని ప్రాంతాల్లో కొన్ని జాతులు ప్రజలు నివసించేటప్పుడు కొంతమంది అసలు ఏ నాగరికత తెలియక వారు అసలు వీళ్ళు మనుషులా కాదా, లేకపోతే వీళ్ళు ఏమన్నా ఒక జంతువులా అని వారికి ఒక సందేహాలు వచ్చినప్పుడు
ఆ కాలంలో ఉన్న సైంటిస్టులు వాళ్ళు ఒకే ఒక పద్ధతిని ఫాలో అయ్యేవాళ్ళంట. ఏ జీవి అయితే ఒక విగ్రహాన్నో దేన్నో ఒక దేవుడు అనే దాన్ని మొక్కుతుందో వాడు మానవుడు. ఎందుకంటే మానవుడి హృదయంలోనే దేవుడు ఆ ఖాళీని పెట్టాడు, ఆ వ్యాక్యూమ్ని పెట్టాడు, ఆ శూన్యతను పెట్టాడు. ఆ శూన్యతను నింపగలిగేది ఏంటంటే దేవుడు మాత్రమే ఆ మానవుడికి ఆ నెమ్మదిని ఇవ్వగలడు. అయితే ఇప్పుడు మానవుడు దేవుని దగ్గరికి రావాలనుకుంటున్నాడు, దేవునితో సావాసం చేయాలనుకుంటున్నాడు. కానీ ఇహలోకపరమైనటువంటి పరిస్థితులను బట్టి, లోకంలో ఉన్న అవసరతలను బట్టి, కష్టాలను బట్టి, శ్రమలను బట్టి దేవుని మీద తన దృష్టిని పెట్టలేకపోతున్నాడు. ఎందుకంటే ఈరోజు శరీర సంబంధమైన సమస్యలు అనేకం ఉన్నాయి. ఆహారం కావాలి, వస్త్రాలు కావాలి, నివాసం కావాలి, పిల్లలను చదివించాలి, ఏదో ఒక బాధ. ప్రతి మనిషికి తన దృష్టిని దేవుని మీద పెట్టడానికి వీల్లేనన్ని బాధలో మానవుడి మీద ఉన్నాయి. అందుకే యేసుప్రభు అన్నాడు, వాటన్నిటిని గురించి చింతించకూడదు, కానీ మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. అంటే మొదటిగా మనం దేవునితో సంబంధాన్ని పునరుద్ధరించాలి, ఆయనతో సహవాసం చేసే అనుభవం మనకు రావాలి. ఎప్పుడైతే నిజంగా ఆయన్ని మనం కలుసుకున్నామో మిగిలిన వాటన్నిటిని కూడా ఆయనే వాటిని సక్రమంగా సరిచేయగలిగిన దేవుడై ఉన్నాడు. నువ్వు ఆయనతో కలవకుండా నువ్వు మిగిలిన వాటన్నిటి గురించి నువ్వు ఎంత ఆలోచన చేసినా, ఈరోజు రకరకాల కారణాలను పెట్టి మానవుడు దేవుని సన్నిధికి రాలేకపోతున్నాడు. ఏదో ఒక కారణం, చిన్న కారణాలు ఉన్నాయి, పెద్ద కారణాలు ఉన్నాయి. కానీ ఏ కారణం కూడా నువ్వు దేవుని సన్నిధికి ఎందుకు రాలేదు అని చెప్పటానికి యోగ్యమైన కారణం ఏది లేదు. ఒక మనిషి ఆకలి తట్టుకోలేడు. బైబిల్ చెప్తుంది, ఒక మనిషి ఆకలి తట్టుకోలేడు. ఏ మనిషి ఆకలిని తట్టుకోలేడు. ఒక మనిషికి ఆకలి ఎక్కువైపోయినప్పుడు ఆ వ్యక్తి ఎంత మంచోడైనా ఇంకా ఆకలి తీరే మార్గం లేకపోతే వాడు ఖచ్చితంగా దొంగతనం చేసైన ఆహారాన్ని తింటాడు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక మనిషి ఆహారం లేక, ఆకలి తట్టుకోలేక దొంగతనం చేసి ఆహారం తిన్నా సరే వాడు దొరికిన ఎడల వాడు రెండంతల దానికి తిరిగి చెల్లించాలి. అంటే ఇప్పుడు దొంగతనం చేసినప్పుడు ఆ దొంగతనం చేసి వాడు ఆహారం తిన్న తర్వాత వాడిని పట్టుకున్నప్పుడు, అయ్యా నేను ఆకలి తట్టుకోలేక తిన్నానంటే ఆ పట్టుకున్న వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. అది అవసరమే అతనికి. కానీ దొరికితే వాళ్ళు క్షమించరు. అంటే ఈరోజు దేవుని సన్నిధిని, దేవునితో సహవాసం చేసే అనుభవాన్ని మనం ఏ రీజన్ చెప్పి పర్వాలేదులేండి అని అనగలం మనం? మీకు అర్థమవుతుంది ఆ పాయింట్? అంటే ఒకడు ఆకలి తట్టుకోలేక దొంగతనం చేసినా ప్రజలు దాన్ని అంగీకరిస్తారా? అంగీకరించరు. ప్రజలు దాన్ని అంగీకరించరు. అది న్యాయబద్ధమైన కారణమే. ఎందుకంటే ఆహారం లేకపోతే ఏ మానవుడు కూడా జీవించలేడు. జీవించగలడా? ప్రాణం పోద్ది. తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఒకడు ఆహారాన్ని దొంగతనం చేసిన వాడు దొరికినప్పుడు ఏమవుతుందంటే వాడు శిక్షకు పాలవుతాడు. మరి ఏ కారణం చెప్పి మనం దేవునికి దూరంగా ఉంటున్నాం చెప్పండి? పాస్టర్ గారిని చాలామంది ఏమనుకుంటారంటే, పాస్టర్ గారిని మనం దాన్ని సరి చేసుకోగలిగితే ఇంకా మనకి దేవుడితో సంబంధం లేదు. చాలామంది చెప్తారు, పాస్టర్ అమ్మ ప్రార్థనకి ఎందుకు రాలేదు, అయ్యా ప్రార్థనకి ఎందుకు రాలేదంటే సో అండ్ సో రీజన్స్ చెప్తూ ఉంటారు. సరే, పాస్టర్ గారు ఏం చేస్తారంటే కొన్నిసార్లు అవి నిజం, కొన్ని మీరు చెప్పే వాటిలో కొన్ని నిజం ఉంటాయి, కొన్ని నిజం కానీ ఉంటాయి. కొంతమంది ఉంటారు, అయ్యగారు అసలు బయలుదేరామండి, అసలు కడుపు నొప్పి, నడువు నొప్పి అసలు తట్టుకోలేక కింద పడిపోయాము, అసలు లెగలేకపోయానండి, హాస్పిటల్కి వెళ్తాక ఫోన్ చేయడానికి కూడా కుదరలేదండి, 10-12 దాకా అట్లాగే ఉన్నానండి, 12ంటికి కాస్త స్పృహ వచ్చి. ఇప్పుడు ఏమంటారు పాస్టర్ గారు? మనకి వాళ్ళారా మీరు కడుపు నొప్పి వచ్చిందని ప్రార్థన మానేస్తారు అని అంటాను. కుదురుద్దా? కుదరదు. సరే అమ్మా, సరేనయ్యా అంటారు, అంతే, ఓకే. కానీ నువ్వు దేవుని దగ్గర ఏం చెప్పు సరిపెట్టుకుంటావు నువ్వు? అంటే కొన్ని కారణాలకి చెప్తే మనం అడ్జస్ట్ అవుతాం, అవునండి. ఒక మనిషి చేయాల్సిన పని అతడు చేయలేకపోయినా ఆ పని ఎందుకు చేస్తున్నాడన్న ఒక రీజన్ మనకు తెలిస్తే, అది సహేతుక కారణం అని మనకు అనిపిస్తే మనం ఏం చేస్తామంటే సరే అతన్ని విడిచిపెడతాం. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు దేవుని సన్నిధికి రాలేకపోవటం అనే దానికి ఏ కారణం చెప్పినా అది సమంజసమైన కారణం కాదు.
మీరు మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే ఆ విషయంలో మీరు పశ్చాత్తాపడాలి, అంతే. ఆ విషయంలో మీరు ఏం చేయాలండి? పశ్చాత్తాపడాలి. అయితే ఆరాధనకు వచ్చి వెళ్తే సరిపోలేదు, నువ్వు దేవుని సన్నిధిలోనికి రావాలి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి వ్యక్తి దేవునిని కలుసుకుని వెళ్ళాలి. ఈరోజు చర్చకు వచ్చేది బంధువులను కలుసుకోవటానికో, స్నేహితులను కలుసుకోవటానికో, కొద్దిసేపు మానసిక ప్రశాంతత కొరకో కాదు వచ్చేది. ఇక్కడికి వచ్చేది ఎందుకంటే దేవునితో సహవాసం చేయటానికి. దేవునితో నువ్వు సహవాసం చేయాలి. ఆయన్ను ఆత్మతోని సత్యముతోని ఆరాధించాలి. ఆ దేవునితో సహవాసం ఎక్కడ జరుగుతుందంటే నీ హృదయాంతరంగంలో జరుగుద్ది ఆయనతో సహవాసం. అయితే ఆయన యొక్క హృదయాంతరంగంలోనికి ఆయన రావాలి అంటే, ఆయనకి నీకు సంబంధం ఏర్పడాలి అంటే, ఈ పాపం నుంచి మరలా నీకు మార్గాన్ని ఇచ్చేది ఏంటంటే ఆయన యొక్క రక్తమై ఉన్నది. ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధికి దేని ద్వారా రాగలవంటే, అంటే ఒక వాక్యాన్ని వ్యతిరేకించడం ద్వారా, ఆ తినవద్దన్న ఫలాన్ని తినటం ద్వారా ఆదాము అవ్వ దేవుని సన్నిధికి వచ్చే అవకాశాన్ని కోల్పోయారు. ఇప్పుడు మరలా దేవుని సన్నిధికి వెళ్ళే మార్గం ఏంటంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము. ఇప్పుడు ఈరోజు నువ్వు తిరిగి దేవుని సన్నిధిలోనికి నువ్వు ఎలా రాగలవు? ఆ పాత నిబంధన గ్రంథంలో ఆ దేవాలయం ఉండేది, ఆ ప్రత్యక్ష గుడారం, సొలొమోను కట్టిన ఆలయం, అవన్నీ కూడా 3 మార్గాలుగా ఉండేది. ఒకటి ప్రాకారంలో ప్రజలందరూ రావచ్చు. ఆ ప్రాకారంలోనే వారు బలి అర్పిస్తారు. రెండవది పరిశుద్ధ స్థలంలో యాజకుడు మాత్రమే వెళ్ళగలడు. మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఆ మూడవ అతి పరిశుద్ధ స్థలంలోనే అక్కడ ఏముంటుందంటే నిబంధన మందసం ఉంటుంది. ఆ నిబంధన మందసం మీద సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు మాత్రమే. యాజకులు చాలామంది ఉంటారు, కానీ ప్రధాన యాజకుడు ఒక్కడే ఉంటాడు. ఆ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి ప్రాయశ్చిత్తపు బలి అర్పించే రోజున ఆ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని తీసుకుని ఆయన ఏం చేస్తాడంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు. ఈ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఒక తెర వేయబడి ఉంటుంది. ఆ తెరను దాటి ఆయన అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాడు. అక్కడంతా చీకటిగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆయన రక్తాన్ని తీసుకుని వెళ్ళి ఆ నిబంధన మందసం మీద ప్రోక్షించినప్పుడు దేవుని యొక్క షకీనా మహిమ ఆ యొక్క మందసం మీదకి దిగొచ్చి అక్కడ ప్రదేశం అంతటిని కూడా ప్రకాశింపజేస్తుంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క కెరూబు రెక్కల మధ్యలో నుండి ప్రధాన యాజకుడితో మాట్లాడతాడు. వారి పాపాలను క్షమిస్తాడు. వారి గురించి ఆ యాజకుడితో మాట్లాడతాడు. అప్పుడు యాజకుడు మరలా బయటకు వచ్చి జరిగిన విషయాన్ని ప్రజలకు చెప్తాడు. అయితే పాత నిబంధన గ్రంథములో ఏ భక్తుడు కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే అధికారం అతనికి లేదు. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే కల్వరి శిలువలో మరణించాడో ఆ దేవాలయంకు ఉన్న ఆ తెర పైనుండి క్రిందకి అది ఏమైపోయిందండి? చిరిగిపోయింది. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం అనే తేడా ఇప్పుడు లేదు. ఆ భేదం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎవరైనా అందులో ప్రవేశించగలరు. అయితే ఎవరైనా అంటే ఎలా ప్రవేశించగలమంటే మన కొరకు కార్చబడిన యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని ద్వారా మాత్రమే మనము ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించగలం. కాబట్టి ఇప్పుడు మానవుడు తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం ఏంటి? మనం ఏ ఆధారంగా తిరిగి సహవాసం చేయగలం? నీ నీతిని బట్టి, నీ పాపాన్ని బట్టి నువ్వు దేవుని దగ్గరికి రాలేవు. మీ సొంత క్రియలను బట్టి, మీ సొంత భక్తిని బట్టి దేవుని దగ్గరికి రాగలమా రాలేమా అనే నిర్ణయాన్ని మీరు తీసుకోవద్దు. ఎందుకంటే నువ్వు పాపివైనా ఆయన దగ్గరికి రాలేవు. ఈ లోకంలో శరీర సంబంధమైన క్రియలు, నైతిక విలువలను బట్టి కూడా నువ్వు ఆయన ఎదుటకు రాలేవు. ఎందుకంటే మన నీతి క్రియలన్నీ ఆయన ఎదుట మురికి గుడ్డల వంటివి. అంటే ఈ లోకంలో ఎంత నీతిపరుడైనా దేవుని సన్నిధిలో నిలబడే యోగ్యత అతనికి లేదు. ఆ ప్రధాన యాజకుడు పుట్టినప్పటి నుంచి మరి వాళ్ళు ఎంతో పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తారు. వాళ్ళు అపవిత్రమైనవి ఏవి ముట్టరు. ప్రధాన యాజకుడు అయితే ఆయన తల్లి కానీ తండ్రి కానీ చనిపోయినా వారి యొక్క శవాలను కూడా ముట్టరు. ఎందుకంటే వారు దేవునికి ప్రతిష్ఠ చేయబడిన వారు. అయినా సరే దేవుని ఎదుట నిలబడటానికి ఆ ప్రధాన యాజకుడు కూడా నేరుగా వెళ్ళటానికి వీల్లేదు. కానీ ఆ ప్రధాన యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్కసారే ఆ యొక్క
ప్రాయశ్చిత్తపు బలి కొరకు ఏర్పాటు చేయబడిన ఆ వధించబడిన ఆ రక్తమును తీసుకుని, ఆ పశువు యొక్క రక్తాన్ని తీసుకుని లోపలికి వెళ్ళాల్సింది. ఈ లోకంలో అతను ఎంత పవిత్రుడైనా ఆ రక్తం లేకపోతే అతడు ఏమవుతాడంటే అందులో ప్రవేశించగానే అతడు మరణిస్తాడు. అయితే ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరిని ఆయనతో సహవాసం చేయటానికి ఆహ్వానిస్తున్నాడు. మీరు ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు. ఆయన నీ హృదయంలో నివాసం చేస్తాడు. ప్రతిసారి నీకు పాస్టర్ గారు ఉండాల్సిన అవసరం లేదు దేవునితో నువ్వు మాట్లాడాలంటే. పాస్టర్ గారు నీకు వాక్యాన్ని బోధించే వ్యక్తి, మార్గాన్ని బోధించే వ్యక్తి, కానీ నువ్వు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండొచ్చు. ఇది ఎంత గొప్ప కార్యం. అయితే ఈరోజు మానవులు దేవునితో సహవాసాన్ని కలిగి ఉండటాన్ని వారు త్రోసివేస్తున్నారు. ఒకవేళ నిజంగా పాత నిబంధన గ్రంథంలో కాలంలోనే ఆ భక్తులందరూ కూడా ఆ యాజకుడు లోపలికి వెళ్ళినప్పుడు ఆయన బయటకు వచ్చి ఏం చెప్తాడని ఎదురు చూస్తే కాలంలోనే ఆ తెర తెగి ఉంటే వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోయేవారు అనుకుంటున్నాను నేను. కానీ ఇప్పుడు తెరవబడి ఉంది కాబట్టి ఎవరికి దాని విలువ తెలియట్లేదు. ఇప్పుడు మనుషులకు ఎలా ఉంటుందంటే, ఏదో ఒక పుస్తకం ఉంది అనుకుందాం, ఆ పుస్తకంలో చాలా మంచిదంట, ఆ పుస్తకం చదివితే చాలా జ్ఞానం వస్తుందనో, లేకపోతే చదువుకునే వాళ్ళలో సంథింగ్ ఏదో అది చాలా గొప్పది, అది ఎక్కడ దొరకదు అన్నాం అనుకోండి, మనుషులందరికీ ఎలా ఉంటుందంటే ఆ పుస్తకాన్ని ఎలాగైనా సాధించాలని ఉంటుంది. కానీ ఇప్పుడు అదే పుస్తకాన్ని అందరికీ ఉచితంగా పంచిపెట్టాం అనుకోండి, ఇప్పుడు ఆ పుస్తకాన్ని ఎంతమంది చదువుతారు? ఎవరో చదవరు. ఇప్పుడు తిరిగి ఏమైందంటే పాపం ఆదాము ఏం చేశాడంటే ఎలాగైనా తిరిగి ఆ సంబంధాన్ని సంపాదించుకోవాలని ఆయన ఏదో ఒక ప్రయత్నం చేశాడు. కానీ ఈరోజు దేవుడే ఆ మార్గాన్ని తెరిచిపెట్టాడు మనకి. ఈరోజు మనందరి కొరకు ఆ మార్గాన్ని తెరిచిపెట్టాడు. అయితే మానవుడు ఇంకా తప్పు మార్గంలో వెళ్తున్నాడు. ఆయనతో సహవాసం చేయలేకపోతున్నాడు. ఆయనతో వ్యక్తిగతమైన అనుభవంలోనికి రాలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ నిజ మార్గం ఆయనకు అర్థం కావట్లా. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ నిజమైన మార్గం ఏంటంటే యేసుక్రీస్తు అనేటువంటి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తమే. ఆయన కుమారుడు అంటే రెండవ దేవుడు కాదు, కానీ ఆ పాత నిబంధనలో ఉన్న యెహోవాయే శరీరధారిగా మన మధ్యకు వచ్చినప్పుడు ఆయన కుమారుడిగా పిలువబడ్డాడు. ఆయన బిడ్డలమైన మనం రక్త మాంసాల్లో ఉన్నాం కాబట్టి ఆత్మరూపుడైన దేవుడు ఏమయ్యాడంటే రక్త మాంసంలో కలిగిన ఒక మానవుడిగా మారి ఆయన యొక్క రక్తాన్ని కార్చాడు. ఇప్పుడు మన బదులుగా ఆయన మరణించాడు కాబట్టి ఇప్పుడు మనం ధైర్యంగా ఆయన సన్నిధికి రాగలం. ధైర్యంగా ఆయన సన్నిధికి రాగలం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదివాం కదా, 10వ అధ్యాయం ఆ 2 మాటలు చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అంటే ఆదాము ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది అంజూరపు ఆకులతో తయారు చేయబడింది. అక్కడి నుంచి మానవుడు చేసిన ప్రతిదీ అలాంటిదే. మానవుడు అనేక మతాలు కనుగొన్నాడు, అనేక పద్ధతులు కనుగొన్నాడు, అనేక క్రమాలు కనుగొన్నాడు. ఈరోజు భక్తిని ఉద్ధరించడానికి మనుషులు రకరకాల ప్రణాళికలు వేస్తున్నారు చర్చస్లో. అవన్నీ కూడా మనిషిని చర్చి వరకే ఆకర్షించగలుగుతున్నాయి, కానీ అక్కడి నుంచి యేసుక్రీస్తు దగ్గరికి అతన్ని ఆహ్వానించలేకపోతున్నాయి. అన్నీ విఫలమే. కానీ సరైన మార్గం ఒకటి ఉంది. ఆ మార్గం ఏంటంటే యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. యేసు ప్రభువు అన్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. అయితే యేసు ప్రతిష్ఠించిన మార్గం ఏంటి? యేసు ప్రతిష్ఠించిన మార్గం ఏంటి? మీరు చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు ట్రాక్ట్లు, సువార్త కరపత్రికలు పంచేటప్పుడు యేసు ప్రభువు అన్నారు, నాశనానికి పోవు ద్వారం విశాలమైనది, అందులో ప్రవేశించేవారు అనేకులు, జీవమునకు పోవు ద్వారం ఇరుకును సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొనివారు కొందరే, వెళ్ళేవాళ్ళు కాదు అని. అప్పుడు అక్కడ ఏం చేస్తారంటే ఒక దారి పెద్దగా ఉంటుంది, వెడల్పుగా, ఒక దారి సన్నగా ఉంటుంది అన్నమాట. 2 దారులు వేస్తారు. కానీ విషయం ఏంటంటే అసలు సన్నదారి ఉన్నా వెళ్ళొచ్చు ఎవడైనా. కానీ యేసుప్రభు ఏమన్నారంటే ఆ సన్నదారి ఉన్నట్టు సంగతి ఎవడికి తెలీదు. ఒక దారి విశాలమైంది, అది కనబడుతుంది, అందరు వెళ్ళిపోతున్నారు. కానీ రెండవ దారి ఇరుకు, ఆ జీవానికి వెళ్ళే మార్గం ఇరుకు సంకుచితమైనది, దాన్ని కనుగొనేవారే కొందరు. ఎందుకంటే ఆ మార్గం మరెవరో కాదు, యేసుక్రీస్తు. ఆ మార్గం ఎక్కడుంది? ఆ సన్న సందు అది రోడ్డు లాంటిది కాదు, అది ఒక వ్యక్తిలో దాగుంది.
ఆ మార్గం అటు ఇటు తిరుగుతూ ఉంది. అదే అర్థం కాకే ప్రజలు ఆ మార్గంలో ప్రవేశించలేకపోతున్నారు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మార్గాన్ని గురించి ఇక్కడ పౌలు గారు మనకు వివరిస్తున్నాడు. యేసు ప్రభు చెప్పిన ఇరుకును సంకుచితమైన మార్గం మరెవరో కాదు, ఆ మార్గమే యేసుక్రీస్తు. నువ్వు యేసుక్రీస్తుతో సహవాసం చేయాలి, ఆయన సన్నిధిలో నువ్వు కూర్చోవాలి. ప్రార్థించడం మాత్రమే కాదు, నీ ఆ పరిశుద్ధాత్మ నింపుదల నువ్వు కలిగి ఉండాలి. ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. ఇప్పుడు ఆ మార్గం ఏంటంటే ఇక్కడ పౌలు గారు దాన్ని వివరిస్తున్నాడు. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున. ఆ మార్గం ఎలాంటిదంటే నూతనమైన మార్గం. అది యేసు మన కొరకు ఏర్పరిచిన మార్గం ఎలాంటిదండి? నూతనమైన మార్గం. అది అంతకుముందు ఉన్న మార్గముల వంటిది కాదు. అది అంజూరపు కచ్చడాలతో తయారు చేయబడింది కాదు, లేకపోతే మోషే ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రత్యక్ష గుడారం కాదు, లేకపోతే సొలొమోను మహారాజు చేత కట్టబడిన దేవాలయం కాదు, ఈ లోకంలో ఉన్న ఏ పద్ధతి కాదు. అది నూతనమైన మార్గం, జీవము కలిగిన మార్గం. మీరు ఏ రోడ్డు అయినా ప్రయాణించేటప్పుడు రోడ్డుకి ప్రాణం ఉన్నట్టు మీరు చూసారా? చూడలా. మీరు ఎప్పుడన్నా రోడ్డు మీద వెళ్తున్నారు అనుకుంటా, రోడ్డు ఎప్పుడన్నా మీతో మాట్లాడిందా? ఒకవేళ మాట్లాడితే మీరు అక్కడ ఉండరు, ఇంకొక గంట ఇంకా తెల్లారిపాడు రాత్రి అంతా గజగజ వణికిపోతా ఉంటారు. రోడ్లు మాట్లాడకూడదు, కానీ ఈ రోడ్డు మాట్లాడొద్దు. ఆమేన్. ఈ రోడ్డు ఏం చేస్తుందండి? మాట్లాడొద్దు. నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే ఊరుకోదు ఇది. ఎందుకంటే ఈ రోడ్డుకి ప్రాణం ఉన్నది. ఈ రోడ్డుకి ఏముందండి? ప్రాణం ఉన్నది. ఈ మార్గంలో నువ్వు నడిచేటప్పుడు నువ్వు పొరపాటు చేసావనుకోండి, ఈ మార్గం నీకు వెంటనే చెప్పుద్ది, నువ్వు నడిచే మార్గం సరైంది కాదు, నీ ప్రవర్తన సరైంది కాదు, నీ మాట సరైంది కాదు, నీ క్రియ సరైంది కాదు, ఇది కరెక్ట్ కాదని ఈ మార్గం నిన్ను గద్దిస్తుంది. అందుకే నోరు లేని మార్గంలో జనాలు నడవటానికి ఇష్టపడతారు. ఎందుకంటే నాశనానికి పోయే మార్గం నిన్ను ఏమీ అనదు, ఎందుకంటే దానికి జీవం లేదు. దాని ఉద్దేశమే నిన్ను మరణానికి తీసుకెళ్ళటం. కానీ ఈ మార్గం నూతనమైనది, జీవము కలిగింది. ఈ మార్గం నీతో మాట్లాడద్దు. ఆ మార్గం నీతో ఎందుకు మాట్లాడద్దు అంటే, ఆ మార్గం నువ్వు అనుకున్నట్టు ఎట్లాంటి రోడ్డు కాదు, అది ఒక వ్యక్తి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అంటున్నాడు, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గము. అంటే ఆ మార్గానికి తెర వేయబడింది, ఆ మార్గానికి తెర కప్పబడింది. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు మీద తెర వేసామనుకోండి, మనకు ఆ వస్తువు ఏంటో తెలియదు. తెలుసుద్దా? తెలియదు. ఇప్పుడు ఆ మార్గానికి తెర ఏంటంటే యేసు అనే శరీరమే. ఇప్పుడు యేసును చూసి అందరూ మరియమ్మ గారి అబ్బాయో, యోహాన్ గారు అన్నయ్యో, లేకపోతే పేతురు గారి పాస్టర్ గారో, లేకపోతే ఇజ్రాయేలీ దేశంలో ఉన్న ఒక మంచి బోధకుడో అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ మార్గానికి ఒక తెర వేయబడింది. ఆ తెర ఎవరంటే యేసు అనే శరీరం. అంటే ఇప్పుడు ఆ మార్గం ఎక్కడుందంటే ఆయన శరీరం లోపల ఉంది. పరలోకానికి వెళ్ళే మార్గం ఎక్కడుందండి? యేసు అనే శరీరం లోపల ఉంది. కానీ ఆ మార్గం ఎవరికి తెలుస్తుంది? కొంతమంది అంటారు యేసుక్రీస్తు భారతీయుడు కాదు, లేకపోతే యేసుక్రీస్తు పలానోళ్ళ దేవుడు, లేకపోతే పలానా కులపోళ్ళ దేవుడు, లేకపోతే అమెరికా వాళ్ళ దేవుడు, లేకపోతే జర్మనీ వాళ్ళ దేవుడు, లేకపోతే ఆఫ్రికా వాళ్ళ దేవుడు, ఏదో ఒక దేవుడు. మా దేవుడు కాదు. కానీ ప్రియ సహోదరుడా, నిజంగా దేవుణ్ణి కలుసుకునే మార్గం యేసు అనే తెర లోపల ఉంది. ఎందుకంటే ఆయనే దేవుడై ఉన్నాడు. ఆయన మార్గమే కాదు, గమ్యం కూడా ఆయన. అందుకే ఒక పాట ఉంది, ఆ పాటతో నాకు రాదు, కానీ ఆయన అంటాడు, తీరము చేరనని భయమే నాకు లేదు, ఎందుకంటే యేసే నా నావికుడు. ఆ పడవ మీద వెళ్ళేటప్పుడు ఆయన ఆ పాట రాస్తూ ఉంటాడు. ఆయన, నేను గమ్యానికి చేరతానో లేదనే భయం నాకు లేదు, ఎందుకంటే నా నావను నడిపించేవాడు యేసు. అయితే నడిపించేవాడు మాత్రమే కాదు యేసు, గమ్యం కూడా యేసే. హల్లెలూయా. నువ్వు యేసుని కలుసుకున్నప్పుడు ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే ఆయన నిన్ను తనలోనికే తీసుకెళ్తున్నాడు, ఆ సంపూర్ణతలోనికి ఆయన తీసుకెళ్తున్నాడు. కాబట్టి గమ్యము ఆయనే, నిన్ను నడిపేది ఆయనే, నీ మార్గము ఆయన.
అంటే ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. ఏ వాక్యాన్ని కాదనటం వలన ఆదాము ఆ సంబంధాన్ని కోల్పోయాడో, ఇప్పుడు అదే వాక్యము ఒక వ్యక్తిగా మారి మన స్థానంలో మరణించి తన రక్తాన్ని గార్చాడు. కాబట్టి ఈరోజు మనం ఏది చేసినా వాక్యానికి అనుగుణంగా చేయాలి. ఆయన రక్తమే ఆయన సన్నిధిలో మనం నిలవబెట్టేది. అందుకంటున్నాడు, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక. ఇప్పుడు ఆయన ఎందుకు చేరగలుగుతున్నామంటే, ఆయన్ని చేరటానికి కావలసిన పరిశుద్ధత ఆయన రక్తము ద్వారానే మనకి ఇవ్వబడింది. ఆ యేసుక్రీస్తు యొక్క రక్తం ఏం చేసిందంటే, ఆ రక్తములో ఉన్న ప్రాణము మన ప్రాణాన్ని శుద్ధి చేయగలిగింది. మన బదులుగా అది మరణించింది. ఇప్పుడు ఆ రక్తాన్ని తీసుకుని ఆయన సన్నిధిలోనికి వెళ్ళే ధైర్యాన్ని మనం కలిగి ఉన్నాం. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేను చదువు లేని వాడిని, లేకపోతే నేను సమాజంలో పేరు ప్రఖ్యాతం లేని వాడిని, లేకపోతే నేను ధనవంతుడిని కాదు, లేకపోతే నేను పాపిష్టి వాడిని అని నువ్వు అనుకోవచ్చు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు వచ్చి ఆయనతో నువ్వు సహవాసం చేయడానికి ఇష్టపడితే, ఆ యేసుక్రీస్తు యొక్క రక్తం నేనేం చేస్తుందంటే పరిశుద్ధునిగా చేస్తుంది. నీకు ధైర్యం ఇచ్చేది ఆ రక్తమే. కాబట్టి ఇప్పుడు ఆ రక్తం వలన మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుక, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక, ఈరోజు యేసుక్రీస్తే మన స్థానంలో నిలబడి ఆయన మనకు యాజకుడిగా మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. పాస్టర్ గారు కాదు విజ్ఞాపన చేసేది, దేవుడే నీ పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ధైర్యం కలిగి ఉండొచ్చు దేవుని సన్నిధికి రావటానికి. నువ్వు భయపడాల్సిన అవసరత లేదు. ఆదాము వలె ఆయన అడుగులు చప్పుడు విని నువ్వు భయపడాల్సిన అవసరత లేదు. నువ్వేదో ఒక మార్గాన్ని ఏర్పరచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ యొక్క పాపం నిమిత్తము ఆయన తన రక్తాన్ని గార్చాడు. ఆయన రక్తం నిన్ను శుద్ధిని చేసింది. నీ స్థానములో యాజకుడిగా ఉండి మొరపెట్టడానికి ఆయనే ఉన్నాడు. అందుకే హెబ్రీ పత్రికలో పౌలు గారు అంటాడు, ఆయన మన బలహీనతల యందు సహానుభావం కలిగిన వాడు. నీకు ఆకలితో ఉన్నావా? ఆకలి అంటే ఏంటో ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన కూడా రక్త మాంసములు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన ఆత్మరూపిగా ఉన్నప్పుడు ఆయనకు ఆకలి తెలియదు. ఆయన జ్ఞానంతోనే కాదు, సహా అనుభవం. అందుకే బైబిల్ చెప్తుంది, యేసు ఆకలి కొనినప్పుడు ఏమైనా అంజూరపు చెట్టును చూసి ఏమైనా ఫలాలు ఉంటాయా అని వెతకసాగాడు. ఎందుకంటే ఒక మనిషి ఆకలితో ఉన్నప్పుడు అతడు ఎలా స్పందిస్తాడో అతనికి తెలుసు. ఇప్పుడు ఒక మనిషి మీరు శుభ్రంగా తిన్నారనుకోండి, ఇంకొకటికి ఆకలి వేస్తుంటే మీకు అర్థం కూడా కాదు. ఇంకో గంటలో చేసేసావా, ఇప్పుడు పద్దాక ఆకలి అంటావు ఏంటి అంటూ ఉంటాడు. కానీ అది అతడు కూడా తినకపోతే అప్పుడు ఆకలి అంటే అవతల వాడికి అయ్యే ఆకలి ఏంటో వాడికి కూడా అర్థమవుతుంది. యేసుక్రీస్తు మన యొక్క బాధలలో, రోగాల్లో ఆయన సహానుభూతి కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన కూడా ఒకప్పుడు 33.5 సంవత్సరాలు రక్త మాంసములలో జీవించాడు. ఆ యాజకుడు మనకున్నాడు. తర్వాత ఆయన అంటున్నాడు, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమును. మన హృదయం, మన మనస్సాక్షి ఆయన యొక్క రక్త ప్రోక్షణ ద్వారా అది కల్మషం లేకుండా ఉన్నది. నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి, హృదయం మాత్రమే కాదు శరీరం కూడా నిర్మలంగా ఉండాలి. చాలామంది అంటారు, అయ్యగారు మా హృదయం దేవుడు చూస్తున్నాడండి అంటాడు. శరీరం అంతా లోకంతో గొప్పుకుంటారు. నీ శరీరాన్ని కూడా నిర్మలమైన ఆయన వాక్యం అనే ఉదకం ఏం చేస్తుందంటే నిన్ను శుభ్రం చేస్తుంది. మీరు స్నానం చేసేటప్పుడు మీరు చేయాల్సిన నీళ్లు కూడా మంచిగా ఉండాలి. ఈ మురికి నీళ్ళు అనుకోండి ఏమవుతుంది, మురికి నీళ్ళే కాదు, ఇప్పుడు మీరు దాన్ని ఏమంటారు, కొన్ని నీళ్లు సబ్బు ఇరిగిపోద్ది అనమాట, ఉప్పు నీళ్ళ దాన్ని ఏదో అంటారు. ఆ సబ్బు ఇరిగిపోయిన నీళ్ళతో మీరు స్నానం చేశారనుకోండి, ఇంకా మీకు ఒళ్ళంతా జిగటగా ఉన్నట్టు ఉంటుంది. అంటే మీరు శుభ్రమవుదారని చేశారు, కానీ అది ఇంకా చికాగ్గానే మీకు ఉంటుంది. అందుకే నిర్మలమైన ఉదకం ఏంటంటే దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించడం మొదలుపెట్టినప్పుడు ఏమవుద్దంటే నీ శరీరం కూడా నిర్మలంగా మారుద్ది. ఆయన రక్తం నీ హృదయాన్ని కల్మషం లేకుండా చేసింది.
ఈ వాక్యం ఏం చేస్తుందంటే, ఈ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు ఈ శరీరం అంతటిని కూడా నిన్ను శుభ్రపరుస్తుంది. ఇప్పుడు నీ హృదయం కల్మషం లేదు, నీ శరీరం యథార్థంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం ద్వారా నువ్వు ఆయన సన్నిధిలోనికి ధైర్యంగా వెళ్ళి అక్కడ కూర్చుని ఆయనతో నువ్వు సహవాసం చేయగలవు. కాబట్టి ప్రతి విశ్వాసి తన జీవితాన్ని, తన విశ్వాస జీవితాన్ని ఎక్కడ కొనసాగించాలంటే ఏదో విని వెళ్ళిపోయే వాళ్ళకి కాదు, కానీ వాక్యాన్ని విన్న తర్వాత మీరు ప్రార్థన చేయండి, ప్రభువా ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నాకు ఇవ్వండి ప్రభువా. ఈ వాక్యాన్ని గుర్తించడం మాత్రమే కాదు, ఈ వాక్యానికి మూలమైన నీతో నేను అనుదినము సహవాసం చేసే అనుభవాన్ని నేను కలిగి ఉండాలని మీరు గన పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే ఈ వాక్యం నిన్ను ఏం చేస్తుందంటే ఆయనతో ఆయన ఉన్న స్థలానికి నిన్ను తీసుకుని వెళుతుంది. అప్పుడు ఆయన నువ్వు కలిసి నువ్వు సహవాసం చేస్తావు. అప్పుడు బాహ్య జీవితంలో నువ్వు కష్టాల గుండా వెళ్ళినా, శ్రమల గుండా వెళ్ళినా అదేది కూడా నీ విశ్వాస జీవితాన్ని కదల్చలేదు. ఎల్లప్పుడూ ఆయనతో సహవాసం చేస్తా ముందుకు సాగుతావు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అవును నాయన, నీ యొక్క రక్తం ద్వారా ప్రభువా మమ్మల్ని శుద్ధులని చేసి నీ వాక్యం అనే నిర్మలమైన వాక్యం ద్వారా ప్రభువా ఆ ఉదక స్నానం చేత మా శరీరాలను నువ్వు పరిశుద్ధపరిచి మరలా నీ సన్నిధిలోనికి వచ్చి నాయన నీతో సహవాసం చేసే అనుభవాన్ని మీరు మాకు ఇస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభువా, మానవుడు తిరిగి నీ దగ్గరకు వచ్చే ఒక మార్గాన్ని ఏర్పరచుకున్నాడు, కానీ ఆ మార్గం విఫలమైంది ప్రభువా. ప్రతి మానవుడి మార్గం విఫలమవుతుంది, కానీ మరలా మమ్మల్ని నీతో సహవాసం చేసే మార్గము కేవలం నీ రక్తం అనే మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఆ రక్తములోనే ప్రాణం ఉన్నదని మీరు చెప్పారు తండ్రి. ఆ ప్రాణమే నీ పరిశుద్ధాత్మ అయి ఉండగా ఆ పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్క బిడ్డ నింపబడి తండ్రి నీ వాక్యం అనే ఉదక స్నానం చేత పరిశుద్ధపరచబడి తిరిగి నీతో సహవాసం చేస్తూ ఆ అతి పరిశుద్ధ స్థలములో ప్రభువా నిత్యము నీతో నిలిచే అనుభవాన్ని ప్రతి బిడ్డ కలిగి ఉండటానికి మీరు కృప చూపండి, సహాయం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.